జ్వరం 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 రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు అధికారికంగా కొన్ని అనాధికారికంగా ఎన్నో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు మీరు అప్రమత్తంగా ఉండాలని సూచించుడు తప్ప మీరు ఉరగబెట్టింది ఏమన్నా ఉన్నదా మా పల్లెలకు పోయి ములుగు అడవులకు పోయి ఏమైనా స్పెషల్ క్యాంపులు పెట్టింది ఏమైనా ఉన్నదా మీరు మొత్తం పల్లెటూర్లన్నీ మంచాలు పడతా ఉంటే జ్వరాలతో ఆ పల్లెటూర్లకు పోయి మీకు ఏం సవలతులు ఉన్నాయి ఇట్లా చేసుకోవాలని ఈ పేపర్లో ప్రకటనలు ఇస్తే ఏమవుతుందా మీకు ఒరిగేది ఏముండదు పేపర్లో ప్రకటనలు ఇస్తే ఒకప్పుడు పబ్లిక్లోకి పోవాలి కదా పబ్లిక్లోకి పోయి అక్కడ క్యాంపులు పెట్టుకొని ఎందుకు మా పేద ప్రజలందరూ ఇట్లా ఉంటున్నారు వాళ్ళని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని ఒక మానవత దృక్పథం లేదు ఏమన్నా అంటే ఎక్కడి నుంచి పైసలు వస్తాయి ఎటు నుంచి తీసుకోవాలి అదిగా రాజకీయ నాయకులు అట్లనే తయారైనలో అధికారులు అట్లనే పాడవుతుంది రాష్ట్రంలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి ఇప్పటికే అధికారికంగా వందల కేసులు నమోదయ్యాయి అది అనాధికారికంగా కేసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో తీవ్రత ఎక్కువగా ఉంది దోమకాటు వల్ల వచ్చే జ్వరం సోకితే అప్రమత్తత చాలా అవసరం సరైన పరీక్షలు చేయించుకొని తగిన సమయంలో చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు సీజనల్ వ్యాధుల తాకిడి ఇది సీజనల్ వ్యాధుల కాలం ముఖ్యంగా దోమల వల్ల ప్రజలు మలేరియా డెంగ్యూ గన్యా జ్వరాల బారిన పడుతుంటారు గతేడాది గన్యా జ్వరాలు రాష్ట్రాన్ని వణికించాయి గత 10 రోజులుగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కంట్రోల్ గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 433 డెంగీ కేసులు అంటారు 433 ఇక ప్రైవేట్ వాడు ప్లేట్లెట్ పడిపోయినాయి మొత్తం మీ బాబు ఆగమైపోయిండు మొత్తం ప్లేట్లెట్స్ పడిపోయినాయి మీరు 5-6 రోజులు ఉంటే తప్పలేదు రోజుకు ఒక 20,000 అన్న మినిమం గుంజాలి ఓ 5 రోజులు పెట్టినా కూడా 1 లక్ష రూపాయలు అయితే మనం గుంజాలి అట్లుంటది దానికి ఏమన్నా ఉందా అంటే ఆ పప్పాయది జ్యూస్ తాగితే ఖతం అవుతుంది